స్తుతించబద్ధమైంటున్నాం. కాబట్టి ఇద్దరు సహోదరులు మరి ప్రభువును స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. మరి విశేషంగా మరి ఈ సంవత్సరం అంతా అనేకమైన కీడులు, అపాయములు, శోధన, అనారోగ్యాలు నుంచి ప్రభు మనల్ని కాపాడి కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్టుగా మనం భద్రపరిచినందుకై ప్రభువు స్తుతించాలి. అలాగనే మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘములో ప్రభు చేసిన మేలులను బట్టి మనం స్తుతించాలి. మరి 2023లో స్థానిక సంఘానికి ఒక 8 మందిని దేవుడు నూతన ఆత్మలో మనకు అనుగ్రహించాడు. నన్నే బాప్తిసం పొందారు. అందరూ పెట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. అలాగే 2023లో అనేక మంది దేవుని దాసులను మన వద్దకు పంపించి దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడడానికి ప్రభు కృప చూపించినందుకు కూడా మనం ప్రభు స్తోత్రాలు చెల్లించాలి. అలాగే 2023లో జరిగిన పని అంతటిని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించాలి. కాబట్టి ఈ సంవత్సరంలో మనం చేసిన మేలులను బట్టి ప్రత్యేకంగా ప్రభువును మనం స్తుతించి కనపరచబద్ధమైంటున్నాం. మరి ఈ విషయమై ప్రభువును స్తుతించడానికి మరి స్థానిక సంఘ పెద్దలలో ఒకరైన ఈలీషా గారు, అలాగనే సీనియర్ బిలీవర్, నేను ప్రభువును అనుకోకముందే ఆయన ప్రభువును అనుకున్నాడు, బ్రదర్ జాన్ గారు, వారిద్దరు వచ్చి ప్రభువును స్తుతించవలసిందిగా ఈ సంవత్సరంలో ప్రభు చేసిన మేలను బట్టి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అండి. ఆ తర్వాత మీరు సాక్ష్యాలు చెప్పేవారు సహోదరులు, దయచేసి మీరు సాక్ష్యాల కొరకు సిద్ధపరచబడి ప్రభు మీకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా దేవ, డిసెంబర్ నెల 23వ సంవత్సరంలో చివరి దినములైన 12వ నెల 31వ తారీఖు ఈ రాత్రి కాలంలో ఇది మా ప్రభువా ప్రత్యేకమైన కూడికలో మీ సభకు వచ్చి సంపాదించిన చిన్న సంఘంగానైనా మనందరినీ ఈ రీతిగా సమకూర్చారు. మేము స్తోత్రంలో చెల్లిస్తున్నాం. దేని జననము, మరణము, పునరుత్థానంలోనైనా జ్ఞాపకం చేసుకుని కనపరుస్తున్నాం. సంవత్సరం అంతట్లోనైనా మరి మా ప్రభువా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘాల్లో, స్థానిక కుటుంబాల్లో మా ప్రభువా మీరు అనేక మేలు చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవ సేవకుల కుటుంబంలో అయితేనేమి, సంఘ పెద్దల కుటుంబంలో అయితేనేమి, పరిశుద్ధుల కుటుంబాల్లో అయితేనేమి అయినా మీరు చేసిన మేలు ఉపకారాలకైనా రాత్రి కాలంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి 2023వ సంవత్సరంలో మరి మా ప్రభువా మరి అలాగే కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, 2 జిల్లాలో ఉన్న దైవ సేవకులు ఆయన శిలోకు స్థానిక సంఘానికి మరి మా ప్రభువా ప్రేమించి మరి నాయన దైవ సేవకులైనటువంటి వారు ఆహ్వానించగానైనా మా మధ్యకు చేరి వచ్చి సత్యమైన సంగతులు అయినా స్థానిక సంఘానికి, సంఘాల కుటుంబాలకు అయినా మేలు కలిగించారు. మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా 2023 సంవత్సరంలోనైనా మీకు చక్కటి కృపనిచ్చారు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, నైనా అనారోగ్యం అన్నింటిలో ప్రభువా మీరు తోడుగొన్నారు. మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా వచ్చే నూతన సంవత్సరం అనగానైనా కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలినది. ఆయన 2024వ సంవత్సరంలోకి ఈ రీతిగా మేమందరము నాయన మరి మా ప్రభువా ముందుకు సాగుతుండగా మీ కృప నైనా మీ సమాధానం మరి మా ప్రభువా మా అందరిపైన మీరు ఉంచారు. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో పరిచర్య కూడా నాయన ఆయా స్థానిక సంఘాలు ఉన్న కుటుంబాల ద్వారా కొంతవరకు సువార్త చక్కగా జరిగించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన స్థానిక సంఘంలో ఈ సంవత్సరంలో 8 మంది నాయన శిలోకు ప్రార్థన మందిరంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేశారు. వారిని నాయన
అనేక విధాలుగా నాయన బలపరచండి. రక్షణలో త్రుటిల్లకుండా విశ్వాసంలో బలపరచని ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభావ చక్కటి కొన్ని నాయన కుటుంబాల్లో వివాహాలు కూడా జరిగించారు. 2023వ సంవత్సరంలో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొందరికి ప్రేమించి నాయన గర్భఫలాలు ఇచ్చారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నాయన మేము అడగక మునిపే మా అవసరాలు అక్కర్లు నాయన మీ కృపలో తీసుకుంటున్నారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మటము మీ వలనైతే సమస్తము సాధ్యమన్నారు ప్రభావ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముటకు నాయన చెల్లించవలసిన అవసరం లేదు. ఒక రూపాయిను ఒక పైసలను ఖర్చు లేదు నాయన. సంపూర్ణ విశ్వాసంతో నాయన మీ యందు విశ్వాసం ఉంచితే నాయన సమస్తము నాయన మీరు సాధ్యం చేయగల దేవుడు అన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో మరి మా ప్రభావ చేరించిన ప్రతి కుటుంబాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుని మేము ఘనపరుస్తున్నాం. ముందున్న సమయాన్ని నాయన మా అందరికీ దీవెనకరంగా చేయమని, ఇంకా అనేక సంగతులు అనేక విషయాలు మా పిల్లలైనా చక్కగా మీ సన్నిధిలో స్తుతించవలసిన వారు ఉంటుండగా సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించమని, అన్నింటిలో మీరు మీ నామాన్ని గలత మేము కలిగించుకోవాలని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యెహోవా అనే నామం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మార్పులేని దేవుడు అని. అవును దేవా, మీరు మార్పులేని దేవుడు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బుద్ధిగంతములను మీరు జ్ఞాపకం చేసుకుంటే మేమెంత మార్పు కలుగుతున్నాము, ఎలాగ మారిపోతా ఉన్నాము. అవును తండ్రి, మీరు మారని దేవుడు, ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నవాడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు వయసు అంటే ముసలితనం అంటే లేనివాడు, చిరంజీవిగా ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నవాడు. అటువంటి దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. భూమి మీద మాకు సహాయం చేశారు తండ్రి, తమ అద్వితీయ కుమారుని మాకు సహాయం చేశారు. ఆయనను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం, నమస్కారాలు అర్పిస్తా ఉన్నాం. మీరే స్తుతులకు పాత్రుడకు, స్తోత్రార్కుడైన దేవుడకు స్తోత్రములు. పాపులను పిలువరాని ఇచ్చిన వాడు, మమ్మల్ని విమోచన కలగ చేయటానికి రక్షకుడుగా యేసు ప్రభువా మీరు వచ్చారు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను ఎవరు పిలుస్తారు? మీరు పిలిచారు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు రక్షకుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రములు. మీరు మా యందు కృప చూపినందుకై స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, శిలోక మందిరంలో తమ దయను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాం. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కరోనా వైరస్లో అనేక అపాయాలు తప్పించి కాపాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో సజీవ లెక్కలో సహాయం చేశారు. 23 ఆఖరి కాలం వరకు గడపడానికి సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొద్దిసేపులో 24 కూడా మీ సన్నిధి నుండి బుద్ధిగంతముల వరకు మీ మంచితనం, మీ కృప, మీ దీర్ఘ శాంతి, ఇంకా అనేకులు రక్షింపబడడానికి మీరు ఇష్టపడతా ఉన్నారని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము ఇష్టపడితే 2024లో ప్రవేశించలేము. మీరు ఇష్టపడతా ఉన్నారు. భూమి పుట్టిన మొదలుకొని అనేక సంవత్సరాలు భూమి మీద నాయన మీరు ఏర్పాటు చేశారు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందులో మా భారతదేశం హిందువులు కూడా రక్షింపబడడానికి ప్రేమించారు. తమ అద్వితీయ కుమారుని వద్దకు రావడానికి
ఆకర్షణ చేశారు. ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రావడానికి చక్కటి మీ కుమారుని వద్దకే రావడానికి సహాయం చేశారు. ఆయన ఎటువంటి వారిని తలంచుకుంటే ఆయన అతి సుందరుడని, ఆయన అద్వితీయుడని, ఆయన అనంత జ్ఞానని, ఆయన కోపించేవాడు కాదని, ఆయన మాటలు మధురమని, అనేక మార్లు మేము కింద మీద పడతాన్నప్పుడు క్షమించిన వాడని, ఆయన ప్రేమించిన వాడని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దిన రాత్రి మీ పాద సన్నిధిలో మా స్తుతులు స్తోత్రము నమస్కారములు మీ నామంలో తలంచుకొని తలపోసుకుంటూ కృతజ్ఞతలు మా ప్రభైన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.